ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ మంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें. जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. हाँ वालों के पक्ष में हुआ. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఈ బిల్లు అధికారికంగా గుర్తించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే రైతు ప్రయోజనాల రక్షణ వంటి కారణాలను చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ బిల్లు ప్రస్తుత స్వరూపాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజధానిని ఎప్పటిలోగా నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి సుమారు 54,000 ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రస్థానం ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో అస్థిరత ఏర్పడిందని ఆమె విమర్శించారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ మీ ఓసరవెల్లి రాజకీయాలు ఎక్కపై సాగవు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29,000 మంది రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణీలను బోట్లకాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుకపోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. అమరావతి విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర, సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపిందని మంత్రి నారా లోకేష్ అన్నారు.